ప్రపంచంలోనే అత్యంత వృద్ధ ఏనుగుగా గుర్తింపు పొందిన వత్సల తుదిశ్వాస విడిచింది. మధ్యప్రదేశ్లో పన్నా టైగర్ రిజర్వ్ హినౌటా రేంజ్లోని ఏనుగుల శిబిరంలో వత్సల మరణించింది. హినౌటా క్యాంపులో అధికారులు వత్సల అంత్యక్రియలు నిర్వహించారు. వయసు మీద పడ్డంతో కొంతకాలంగా వన్యప్రాణి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. వయోభారంతో బాధపడుతున్న ఏనుగు ఇటీవల వాగులో జారిపడి గాయపడ్డంతో రోజురోజుకు ఆరోగ్యం క్షీణించినట్లు సిబ్బంది పేర్కొన్నారు. వత్సలను కేరళ నీలాంబూర్ అడవుల నుంచి మధ్యప్రదేశ్ బోరి అభయారణ్యానికి తీసుకొచ్చారు. తర్వాత బోరి నుంచి పన్నా టైగర్ రిజర్వ్కు తరలించడంతో అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. దీని వయసు 100 సంవత్సరాలకు పైగా అని అధికారులు చెబుతున్నారు. వత్సల వయసును ధృవీకరించే పత్రాలు లభించకపోవడంతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించలేకపోయింది. వత్సల మృతిపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ ఎక్స్లో ట్వీట్ చేశారు. వత్సల 100 ఏళ్ల అనుబంధం ముగిసిందని, ఆమె ఆడ ఏనుగు మాత్రమే కాదు, నిశ్శబ్ద రక్షకురాలు, స్నేహితురాలిగా, పిల్ల ఏనుగులకు అమ్మమ్మగా, టైగర్ రిజర్వ్లో సభ్యురాలని, వత్సల మన మధ్య లేదు కానీ ఆమె జ్ఞాపకాలు మనతోనే ఉంటాయని ఎక్స్ వేదికగా నివాళులర్పించారు.